ఈ మధ్య భార్యాభర్తల మధ్య వివాహ బంధానికి అర్థం లేకుండా పోతోంది. హైదరాబాదులో గురుమూర్తి తన భార్యను దారుణంగా హత్య చేస్తే, కాన్పూర్లో ఒక భార్య తన భర్త తనను చంపవద్దని ఎంత వేడుకున్నా వినకుండా నిర్దాక్షిణ్యంగా కడతేర్చింది. పైగా హత్యచేసి పెద్ద నాటకమే ఆడింది. ఇదంతా తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు కుట్ర చేసిందని పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ పరిధి బితూర్ పట్టణంలో నివసించే ఆబిద్ జాతరలో ఊయల పనిచేసి జీవనం సాగించేవాడు. ఆబిద్కు 20 ఏళ్ల క్రితం షబానాతో వివాహం జరిగింది. వారిద్దరికీ 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆబిద్ వృత్తిరీత్యా ఎక్కువగా ఇంటి బయటే ఉండేవాడు. దీంతో షబానా సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ ఎక్కువ సమయం గడిపేది. అలా ఫేస్బుక్ చాటింగులో ఆమెకు రిహాన్తో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఆన్లైన్లో ఫ్రెండ్స్గా మారి రోజూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవారు. అలా ఇద్దరూ ప్రేమికులుగా మారారు. ఆబిద్ ఎలాగూ ఇంట్లో ఎక్కువగా ఉండడు. పిల్లలు కూడా లేని సమయంలో రిహానుకు ఫోన్ చేసి షబానా పిలిచేది. అలా ఇద్దరి మధ్య ప్రేమ కాస్త అక్రమ సంబంధంగా మారింది. కాని షబానా అంతటితో తృప్తి చెందలేదు. తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన రిహాన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆబిద్ ఒక ప్రమాదవశాత్తు ఊయల నుంచి కింద పడిపోయి వెన్నుకు గాయమైంది. దీంతో అతడికి డాక్టర్లు బెడ్ రెస్ట్ చెప్పారు. దీంతో షబానా ఇంటికి రిహాన్ రావటానికి అడ్డంకిగా మారింది. ఇక ప్రేమికులిద్దరూ దూరంగా ఉండలేక తమ బంధానికి అడ్డంగా ఉన్న ఆబిదును అంతం చెయ్యాలని డిసెంబర్లోనే ప్లాన్ వేశారు. కాని భయంతో ముందూ వెనక మదనపడేవారు. ఆబిద్ గాయంతో బలహీనంగా ఉండటం చూసి ఇదే అవకాశంగా భావించారు. అందుకే రిహాన్తో పాటు అతని స్నేహితుడు వికాస్ సాయం తీసుకున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న వికాస్ ఆబిదును హత్య చేసేందుకు రిహాన్ షబానాల వద్ద డబ్బులు తీసుకున్నాడు. చివరిగా జనవరి 17, 2025న అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో రిహాన్ వికాస్ని షబానా ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. ఆ రోజు రాత్రి ఆబిద్ తన గదిలో నిద్రపోయి ఉండగా రిహాన్ వికాసులను తీసుకొని షబానా తన భర్త ఆబిద్ వద్దకు చేరింది. ముందుగా ఆబిద్ ఛాతీ భాగంపై షబానా కూర్చొని అతని చేతులు ఆడకుండా గట్టిగా పట్టుకుంది. ఆమె వెనుక రిహాన్ ఆబిద్ కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. చివరగా వికాస్ అక్కడ చేరి ఆబిద్ గొంతుని 30 నిమిషాలపాటు గట్టిగా నులిమాడు. ఈ క్రమంలో ఆబిద్ తనను చంపవద్దని షబానాను ఎంతో బతిమాలాడు. అయినా షబానా అతడి మాటలు వినలేదు. చివరికి నిస్సహాయ స్థితిలో ఆబిద్ మరణించాడు. ఆబిద్ చనిపోయాడని ధృవీకరించుకున్నాక రిహాన్, వికాస్ అక్కడి నుంచి చడీచప్పుడి చేయకుండా పారిపోయారు. కాని షబానా ప్లాన్ అంతటితో ముగియలేదు. తన భర్త మృతదేహం ప్యాంటులో 8 వయాగ్రా మాత్రలు, కండోములు పెట్టింది. ఇదంతా పక్కగదిలో తన పిల్లలు నిద్రపోతుండగానే చేసింది. ఉదయం లేవగానే ఏమీ తెలియనట్టు తన భర్త గదిలోకి వెళ్లి భోరున ఏడ్చింది. తన భర్త అపస్మారక స్థితిలో ఉన్నాడని పొరుగింటివారిని తన తమ్ముడు సలీంకు ఫోన్ చేసింది. షబానా తమ్ముడు సలీం అక్కడకు చేరుకొని చూడగా ఆబిద్ చనిపోయాడు. కాని ఆబిద్ గొంతుపై గట్టిగా నులిమినట్టు కొన్ని గుర్తులు కనిపించాయి. దీంతో సలీం అనుమానంతో పోలీసులకు ఫోన్ చేశాడు. షబానా మాత్రం చడీచప్పుడు లేకుండా ఆబిద్ అంత్యక్రియలు చేయాలని భావించింది. పోలీసులు ఆబిద్ శవం చూశాక సలీం వారితో తనకు కలిగిన అనుమానాన్ని చెప్పాడు. పైగా తన సోదరి షబానాకు రిహాన్ అనే కుర్రాడితో సంబంధం ఉన్నట్టు కూడా చెప్పేశాడు. దీంతో పోలీసులు ఆబిద్ శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించి షబానాని అదుపులోకి తీసుకున్నారు. కాని షబానా మాత్రం తన భర్త ఎక్కువగా వయాగ్రా టాబ్లెట్స్ తీసుకోవటం వల్లే చనిపోయాడని చెప్పింది. కాని పోలీసులు మాత్రం తమ పద్ధతిలో ఆమెను ప్రశ్నిస్తే మొత్తం నిజం బయటపెట్టింది. దీంతో పోలీసులు రిహాన్ను కూడా అరెస్ట్ చేశారు. కాని వికాస్ మాత్రం పరారయ్యాడు. 3 రోజుల పాటు పోలీసులు వికాస్ కోసం గాలించి పట్టుకున్నారు.